జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మంగళం కోట్రాస్లో 1987లో ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఈ క్రమంలో 2011లో డెమలిష్ చేస్తాం అని తెలుగులో అధికారులకు తాళాలు వేసి షాప్లను ఆమోదించడం జరిగింది. అధికారులు మాటకు గౌరవం ఇచ్చి స్థానిక దళితులు 2022 వరకు కూడా ఖాళీగా ఉంచాం. ఇప్పుడు అధికారులొచ్చి ఉన్నఫలంగా ఖాళీ చేయండి అని అంటున్నారు. బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగాలి 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 కొట్టకండి 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 జరగాలి 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 కొట్టకండి 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 జరగాలి 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 కొట్టకండి 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 జరగాలి 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 కొట్టకండి కొట్టకండి జరగాలి 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 దళితులకు న్యాయం జరగాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్. ఎస్సీ కార్పొరేషన్ లీడర్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ప్రకారం మనతో ఉన్నారు జనసేన వీర మహిళ అయినటువంటి నిర్మలా గారు. ఆవిడ వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయడానికి వచ్చారనేది కూడా వాళ్ళ మాటల్లో విందాం. నా పేరు నల్లా నిర్మల, జనసేన కార్యకర్తగా ఉన్నాను, జనసేన వీర మహిళగా ఉన్నాను. సో వీళ్ళు ఎస్సీ అనే వాళ్ళు అంటే మా వాళ్ళే, నేను ఎస్సీని, దళిత మాలమ్మాయిని, నేను కూడా నల్లాని నిర్మల నా పేరు. మంగళం అంబేద్కర్ కాలనీలో కాపురం ఉంటున్నాను. అదేవిధంగా గత 40 ఏళ్ల క్రితం అంటే మేము పుట్టక ముందు నుంచి ఒక 4 షాపుల్లో బాబు అని మా బాబాయ్ గారు కావచ్చు, కమలమ్మ, అరుణక్క, వీళ్ళందరూ కూడా, గోపి, తర్వాత చిరంజీవి అనే అంకుల్, వీళ్ళందరూ కూడా మా వాళ్ళే. వాళ్ళందరూ కూడా షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు పేద కుటుంబంకి సంబంధించిన వాళ్ళే. టిఫిన్ షాప్ అంటూ, గ్యారేజ్ అంటూ, ఆటో గ్యారేజ్ ప్రతి ఒక్కటి పెట్టుకొని వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. గతం అంటే ఒక 1 మంత్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి షాపులు పడగొడతామని చెప్పి బెదిరించడం, ఆడవాళ్ళని కూడా బెదిరించి షాప్ బీగాలు వేస్తున్నామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు అనేది ఏమిరా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 4 కుటుంబాలు మాత్రమే అడుగుతున్నారు. ఏమని? మాకు ఏదో ఒక ఆధారం కల్పించండి, మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని మాత్రం అడుగుతున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి కాపురం ఉండే వాళ్ళు ఉన్న పలంగా ఖాళీ చేయండి, ఎక్కడికి వెళ్ళాలి పేదవాళ్ళు? ఆ పేదరికంలో బతికే వాళ్ళని దళితుల నోర్లు కొట్టి, దళితుల్ని ఇబ్బంది పెట్టి షాపులు ఖాళీ చేయండి అని చెప్పి ఉన్న వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారే కానీ దళితులకు ఎక్కడా షాపులు ఇవ్వట్లేదండి. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సింది దళితులకనే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నన్ను కూడా ఇంటి దగ్గరకు వచ్చి, అక్క ఈ మరి న్యాయం జరుగుతున్నది మన వాళ్ళకి, ఏం నువ్వు రావా, పార్టీలో ఉండవు కదా, ఏం న్యాయం చేస్తావు అని నన్ను పిలిచారు మార్నింగ్ వచ్చి. ఏం జరిగిందని నేను అడగగా ఈ విధంగా షాపులు 4 షాపుల్ని మూసేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ అధికారులు, ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే
మనకి ప్రభుత్వం కావాలని చెప్పి టీడీపీ పార్టీ రావాలని చెప్పి అందరూ ఓట్లేసి గెలిపించుకున్న దానికి దళితులపైన ఇదిలాగా వ్యతిరేకంగా దళితుల్ని ఇబ్బంది పెడుతూ షాపులు ఉన్న పలంగా ఖాళీ చేయమనడం కరెక్ట్ అయితే కాదు. బీగం ఒక షాప్కి బీగం కూడా వేశారు. 4వ షాప్కి అరుణ అనే ఆమె షాప్కి బీగం కూడా వేయడం జరిగింది. నేను వాళ్ళని అడిగాను, బీగం ఎందుకు వేయనిచ్చినారమ్మా, వాళ్ళేం వ్యతిరేకంగా మాట్లాడద్దండి, బీగాలు వేయకుండా మీరు మాట్లాడుంటే ఏమని కూడా నేను చెప్పాను. అదేవిధంగా కుమారి అనే ఆమె జీవకోన్లో ఎస్సీకి సంబంధించి పదవిలో ఉన్నారు. వాళ్ళు కూడా దళితులకు న్యాయం చేయాలని చెప్పి నేను అడుగుతున్నానండి. ఒక దళిత బిడ్డగా నేను అడుగుతున్నా, న్యాయం చేయమంటుంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏదేదో విమర్శలు చేస్తున్నారు. వాళ్ళెవరు అంటారు, వీళ్ళెవరు అంటారు, అసలు మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మీరు ఇష్టంగా మీరు ఓన్గా వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేమైతే చెప్తున్నాం, సూటిగా ఒక మాట చెప్తున్నా నేను, దళితుల జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టుకోండి. దళితుల జోలికి వస్తే ఎవరైనా సరే ఒప్పుకోమని మాత్రం చెప్తున్నాము. అదేవిధంగా మేము న్యాయానికే పోరాడతామని కూడా చెప్తున్నాము. దయచేసి దళితుల్ని తక్కువ చేయొద్దండి, దళితుల్ని తక్కువగా చూడొద్దండి, దళితులకి న్యాయం చేయమని కోరుతున్నాము. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేయాలి. ఆ 4 కుటుంబాలు రోడ్డును పడకుండా కాపాడాలని కోరుకుంటున్నాము. దయచేసి అధికారులు కూడా, మా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నారాయణ గారు కూడా దీనిపై స్పందించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి అడగాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే దళితులు నోట్లు కొడుతున్నారు. ఇక్కడ ఉన్న పరంగా ఖాళీ చేయండి, సామాన్లు నెత్తి పెట్టుకొని పోవాలా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి దీన్ని విచారించి ఏంటి మంచి చెడులు అన్నీ తెలుసుకొని ప్రభుత్వం అధికారులు కూడా మాట్లాడే ముందు ఒక్కసారి గౌరవం సంస్కారం మాకు చెప్పించారు. మా పార్టీలో గౌరవంగా మాట్లాడమని చెప్పారు. అందరికీ మాట్లాడేది వచ్చు, మాట్లాడతారు, కానీ ఎవరు అలా మాట్లాడట్లే. అధికారులు వస్తే కూడా శాల్వాలు కప్పేసి సన్మానాలు చేసేసి ఒక బుకే ఇచ్చేస్తే అధికారులు అనిపించుకోరు. మంచి చేయండి అని అడుగుతున్నాం. మంచి చేయండి, దళితులకి మంచి చేయండి, దళితులకి న్యాయం చేయండి. అన్యాయం నోరు కొట్టద్దండి. ఎస్సీగా ఒక పదవి ఇచ్చినప్పుడు, ఎస్సీలకి ఒక మహిళకి ఒక పదవి ఇచ్చినప్పుడు, ఒక మహిళగా నువ్వు జీవికాడి నుంచి రాలేవా? మంగళానికి వచ్చి మాట్లాడలేవా? ఏం జరిగింది నిజాలు తెలుసుకోలేవా? ఒక లేడీగా నీ గురించి చెప్తున్నారు. మీరెవరో నాకు తెలియదమ్మా, నేను మిమ్మల్ని చూడలేదు ఇంతవరకు. నేనైతే మంగళంలోనే నేను కూడా ఉండేది, అంబేద్కర్ కాలనీలో. ఒక చోటకి వచ్చినప్పుడు విచారణ చేయి, 1కి 100 సార్లు మంచి ఏంటి చెడేంటి అని అడిగి తర్వాత మాట్లాడాలి. అధికారులు కూడా కానీ వాళ్ళని కూర్చోబెట్టి మా కాంప్లెక్స్ కట్టిన తర్వాత మీకు ఏం కావాలి ఏమనేది ఒక్కసారి విచారించండి. ఒక కుటుంబంలో కనీసం ఒక ఇంటికి 5 ఓట్లు ఉంటాయి. రావాలి అని చెప్పి మేము గెలిపించుకునే దానికి ఇదేనా మీరు చేసే న్యాయాలు? దయచేసి చెప్తున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి. కూటమి ప్రభుత్వం కూడా నేను చెప్పేది ఒకే ఒకటి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, న్యాయం చేయండి. దళితులు నోర్లు కొట్టద్దండి. ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం మంగళం క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ మాల్ ని ఈ రోజు ఉన్నట్టుండి కొంతమంది అధికారులు దీన్ని కూల్చాలంటూ రావడంతో గత 10 నెలల ముందు కూడా ఒక నోటీస్ అందజేశారంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ, అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టామంటూ ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. వాళ్ళకి ఏ విధంగా సమస్య జరిగిందనేది వారి మాటల్లోనే విందాం రండి. పరమహంస గారు ఐఏఎస్ గారు అప్పుడు 87లో ఇచ్చారు అందరికీ ఇల్లు కానీ షాపింగ్ కానీ. అయినా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళు దళితులకి కేటాయించినటువంటి షాపింగ్ని వీళ్ళు అన్ని చోట్ల అన్ని అధికారులు కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు 87 నుంచి అయ్యా మాకు సంబంధించింది ఇది, మాకు నలుగురు, దీన్ని పూర్తి చేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఏదైనా పశ్చామానం ఏర్పాటు చేసి మాకు ఏదైనా చేయండి అని మేము కోరుకుంటున్నాం. కానీ మేము గవర్నమెంట్ అధికారులు మేము ధిక్కరించడం లేదు. కాబట్టి మాకు దళితులకి న్యాయం చేసి మాకు షాపుని కూల్చకుండా మాకు తను న్యాయం చేయకుండా కూల్చేసి దాన్ని ప్రత్యామ్నాయంగా ఎక్కడ చూపించండి, దాన్ని చేయండి. ఏమంటే ఆల్రెడీ ఎవరైనా కానీ ఇక్కడ ధర్నా చేస్తున్నారంటే ఏమంటే కడుపు కాలి భార్య బిడ్డలంతా దొరకొచ్చి ఇక్కడ చాలా ఏళ్ళు ఉన్నాం. భార్య తను కూల్చేస్తానంటే మీకు అధికారం ఉంది, కూల్చే అధికారం ఉంది, మీకు అన్నీ ఉన్నాయి. అయినా వీళ్ళకి న్యాయం చేసి ఎక్కడైనా ప్రత్యామ్నాయం చూపించాడు తర్వాత మీరు కొట్టించండి. అంతేగాని మీరు ఉన్నట్టుండి వాళ్ళ కడుపు కొట్టడం మంచి పద్ధతి కాదు. నేను అయితే నమస్కారం చెప్తున్నాను. అదేనండి. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ సంఘం లీడర్ కూడా మనతో ఉన్నారు, అధ్యక్షులు. ఆయన మాటలు కూడా ఏమనేది తెలుసుకుందాం. బాబు, నా పేరు ఎస్ బాబు. ఈ మంగళం బ్రాంచ్ అంబేద్కర్ సంఘంలో ఒక నాయకుడిగా
నేను కొనసాగిస్తున్నాను. ఇన్ని రోజులుగా 2011లో ఇదే 2000 నాకు 83లో ఈ మంగళం క్వార్టర్స్లో అడుగు పెట్టాము. నాకు 6 రోజులు 17-18 ఏళ్ళు. 6 రోజుల్లో నేను 10-11 తర్వాత చదువుకున్న దానికి నాకు ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాకు ఒక రూమ్, దీంట్లో ఎస్సీ కార్పొరేషన్లో ఒక రూమ్ ఉంది మీకనే అలాట్ చేసి ఒక రూమ్ అలాట్ చేసినారు. 88లో అలాట్ చేసింది 2011 దాకా నేను కొనసాగించాను. 6 రోజులు 30 రూపాయలు దీనికి ట్యాక్స్ అని ఆ రోజు కట్టుకొని 2011 దాకా నడిపినారు. 2011లో ఇదే ఈరోజు 26లో వచ్చిన ఇదే సమస్య మీదనే వాళ్ళు వచ్చినారు. ఆ రోజు కూడా ఈ బిల్డింగ్నే పడగొట్టి దీన్ని సదరం చేసి మీకు కట్టిస్తామని ఆ రోజు మాట చెప్పినారు. మాట చెప్పిన తర్వాత ఒక వారం తర్వాత నేను మళ్ళా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాను. వెళ్ళి అయ్యా ఈ మాదిరిగా మేమంతా మీకు మేము రూములు మూసేసి మీకు ఇస్తాం, బీగాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఒక నెల రోజులు గడి తీసుకొని వాళ్ళ టైం తీసుకొని నెల లోపల వాళ్ళకి అన్ని నలుగురు కలుసుకొని మాట్లాడుకొని ఈ రూములు నేను నలుగురు బేగాలు వేసి కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడి నుండి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో నలుగురు బేగాలు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసినాము. అయ్యా ఎప్పుడు వచ్చి దీన్ని పని స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు మా జీవనం ఈ 4 రోజులకే మేము తల్లాడిపోతున్నాము, మా పిల్లకాయలు పసుతో ఉన్నారు. దానివల్ల మేము సైకిల్ షాప్ పెట్టుకొని పంచర్లు వేసుకొని నేను బతికేవాడిని. నేను ఎక్కడ పెట్టుకొని నేను నడుపుకోవాలని ఆ రోజు అడిగితే మేము చెప్తామని చెప్పినారు. తర్వాత ఒక వారం తర్వాత ఆ రోజు ఫోన్ లేదు, ఏమీ లేదు, ఏ ప్రూఫ్ లేదు పోయేదానికి వాళ్ళకి చెప్పేదానికి. ఈరోజు వచ్చినాయి. అందువలన ఆ రోజు రెండోసారి వెళ్ళాను. రెండోసారి వెళ్ళిన తర్వాత మీకేం సంబంధం అయ్యేది, మేము ఎప్పుడైనా కడతాము, ఎప్పుడు ఏమైనా చేసుకుంటాము, మీతో మాకేం పని అని ఆ రోజు రెండోసారి వెళ్ళినప్పుడు ఒక వారం తర్వాత వెళ్ళినప్పుడు ఆ మాట అన్నారు. ఇది ఏమో న్యాయం అయ్యా, మేము మీరు చెప్పిన మాటని మేము నమ్ముకొని అందరూ ఒకేసారి మాట్లాడుకొని మీ నలుగురు తెచ్చి మీ దగ్గర బీగాలు ఇచ్చినాం కదయ్యా, ఇప్పుడు ఈరోజు ఈ మాట అంటారు వారం తర్వాత వస్తే అని మేము సరే చెప్పాక వాళ్ళకి చెప్పుకుంటామని మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ 4 తారీఖు డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా సమస్యలు ఏమనేది పేపర్ ద్వారా పెన్ ద్వారా పేపర్ ఎత్తుకొని రాసుకొని మళ్ళీ వాళ్ళకి తెలియజేసినాము. అట్నే మీకు చేస్తారులేయా, మీకేం బాధ లేదు, ఇంకొక నెల తర్వాత పని ఎత్తుకొని చేసి మీకే ఇస్తారని 2011లో చెప్పిన మాట. ఆ మాటకి మేము కట్టుబడి మేము 2011 నుండి మొన్న 22 దాకా మేము దాని జోలికి మేము వెళ్ళలేదు, షాపుల్ని ఓపెన్ చేసుకోలేదు. వాస్తవంగా ఆ రోజు నుండి ఈ రూముల కాడికి ఎవరు వచ్చినా మా పేరు పైన మాకు అలాట్ చేసినారు కాబట్టి మేము వచ్చిన వాళ్ళకి మాది రూము, మీరెవరు ఇది వచ్చేదానికి తెచ్చేదానికి వీలు లేదు, దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకోండి. మేము ఆ రోజు నుండి 1988 నుండి ఈరోజు 2022 దాకా మేము కాసుకొని ఉన్నాము. ఇంకా వస్తారు, కట్టిస్తారు, ఇంకా కట్టిస్తారని ఇంతవరకు 2011లో చెప్పేసి పోయిన మాట 2026 కూడా 26లో వచ్చి 4వ నెల 17వ తారీఖు వచ్చి ఆయన విజయవాడ ఈ జిల్లా చైర్మన్ అని ఆయన డిఆర్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు అక్కడక్కడ ఫ్లైట్ దిగి వాళ్ళు వస్తారని మాకు వాళ్ళ అటెండర్లు వచ్చి మాకు తెలియజేశారు. మేము వాళ్ళు వస్తూ ఉన్నారని మేము కూడా ఎవరు వస్తారు సారికి వచ్చే సంవత్సరానికి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఒకసారికి వస్తే అదే విధంగా కదా వచ్చి మాకు వచ్చి ఏదో వచ్చి చెప్పేసిపోతారు, ఏదో మీకు కట్టాల్సింది కట్టయ్యా, మేము కూల్చేది లేదు పట్టేది అని చెప్తే మేము కట్టి ఉంటాం. ఉన్న విధంగా వచ్చి ఆయన ఎవరో ఈ తిరుపతి మొహమే చూసినోడు కాదు, నేను అతన్ని చూసిన కాదు, ఏమి వచ్చినాడు ఇది ఎక్కడ ఉండేది కూడా తెలియదు. దీన్ని తెలియని విషయంలో దేవకోన కుమారి అమ్మ ఆమెకి చైర్మన్గా ఇది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చినారంట. ఎస్సీలకు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయవద్దు మా తల్లి నువ్వు అని ఈ టీడీపీ ప్రభుత్వం ఆమెకి ఎదికి ఆమె వాటర్ ప్లాంట్లు పెట్టుకోండి, అది దేవకోనలో ఆ వాటర్ ప్లాంట్ పెట్టుకొని నడిపేది కాకుండా అక్కడ ఊళ్ళో కొన్ని 7 ఎకరాలు మళ్ళించుకొని
పేదోళ్ళు పేరు చెప్పి ఏమో ఇప్పుడు 4 ఎకరా పెట్టుకోండి అది ఎవడు ఈ గవర్నమెంట్కి తెలియటం లేదు, ఇంకా ఎవరికి కనపడలే తెలియటం లేదు. ఇది చాలా ఏళ్ళుగా ఆమెకి పదవి ఇచ్చిన రోజు నుండి ఆమెకి ఇచ్చే 6 నెలలు అయింది. 6 నెలలు 7 నెలల పదవి ఇచ్చినారు. ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వాళ్ళని కాపాడండి, వాళ్ళకి న్యాయం చేయండి, ఎక్కడ ఉండరు వాళ్ళు ఎదికి వాళ్ళకి మంచి చెట్టు చేయండి అని మీకు పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ని ఆమె గవర్నమెంట్ ఇచ్చింది కదా నాకు, కానీ అది ఎస్సీల పైనే దౌర్జన్యాలు చేసి ఆమె ఇక్కడికి వచ్చి ఆ చైర్మన్ గారిని విజయ్ కుమార్ చైర్మన్ గారిని ఇక్కడికి పిలిపించి ఆయన కండువాలు వేసి ఇక్కడ ఆయన కూడా వాళ్ళకి కూడా తెలీదు. ఈ విజయ్ కుమార్ ఏమో మాట్లాడిన మాటలు సార్ ఇది 30 వేయాలా, నేను ఇది చేయాలా, ఇది ఎన్నేళ్ళుగా చూస్తాను. జయకోణం మొన్న 92, 96లో పుట్టింది. నేను పుట్టింది 83లో, మంగళ క్వార్టర్స్ 83లో, 84లో మొట్టమొదటిసారి ఈ టీడీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు వచ్చి ఎన్టీ రామారావు వచ్చి 84లో మొట్టమొదటిసారి వాపసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో మా ఫ్యామిలీ మా ఊరు కాలనీ మొత్తం 2,500 మంది టీడీపీకే మీరు ఓటేయాలని మా తీరు ద్వారా మేము కూడా ఆ పార్టీలోనే పనిచేసి మీకు ఓట్లు గెలిపించినాం. మాకు ఇక్కడ మా కడుపులు కొట్టమని మీకు ఓటు వేసినాం. మా కడుపులు కొట్టమని మా ఎస్సీ క్యాండిడేట్కి